ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఏబిపిఎస్ ఇన్స్టిట్యూట్ బిజినెస్ అనలిటిస్ట్ ప్రొఫెసర్ రవి ఆదిత్య గారు. నమస్తే సార్. హలో మ్యామ్. ఎంబీఏ చేస్తూ జాబ్స్ బిజినెస్ ఆ పరంగా బిజినెస్ పెట్టుకోవడం ఇలాంటివి వెళ్తున్నాయి. సో మీది వచ్చేసరికి బిజినెస్ అనలిటిక్స్. సో ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు? మామూలుగా ఎంబీఏ చేసే వాళ్ళు ఏంటవుతున్నదంటే వాళ్ళు ఉత్తి డెసిషన్ తీసుకోగలరు. వీఆర్ నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ ఓన్లీ బిజినెస్ అనలిటిక్స్ అండ్ బిజినెస్ అని కాదు. ఫైనాన్స్ వాళ్ళు ఎలాగ అనలిటిక్స్ యూస్ చేయాలి, హెచ్ఆర్ వాళ్ళు ఎలాగ అనలిటిక్స్ యూస్ చేయాలి, అలాగే సప్లై చైన్ మనం అలాగే యూటిలైజ్ చేయాలి, మార్కెటింగ్ వాళ్ళు అలాగే యూటిలైజ్ చేయాలి, అవన్నిటికీ మేము నేర్పిస్తూ ఉంటాం. సో వాట్ దే షుడ్ డూ, ఎలా చేయాలి. ఇంకోటి ఏంటవుతుందంటే మేము ప్రాక్టికల్గా చేపిస్తాం. ఏదో ఇలా పాఠాలు కూర్చోపెట్టేసి టీవీ చూపించుకుని అలా కాకుండా, అంటే అందరూ చెప్తారు అది, బట్ రియల్ టైమ్గా ఎలాగ ఇంటర్న్షిప్ 3 నెలలు పంపిస్తాం. అందులో వాళ్ళు మాకు డేటా ఇస్తారు, మా స్టూడెంట్స్ అనలైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యాకల్టీ, నేను కొంచెం అందులో ఇన్సైట్స్ ఇస్తాను. సో కంపెనీ మాతో ఇన్ టచ్లో ఉంటుంది, వీ గెట్ మోర్ ఫీడ్బ్యాక్. సో దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎంటైర్ బిజినెస్ అనలిటిక్స్ విత్ ఎంబీఏ. ఈ ప్రోగ్రామ్ ప్రతి బిజినెస్ కాలేజెస్ లో ఉంటుంది. సో ఏంటి అంత స్పెషాలిటీ ఆచార్యకి? ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. ప్రోగ్రామ్ పేరే ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ వస్తుంది. సో ఇది బెంగళూరు యూనివర్సిటీ నుంచి వస్తుంది. వీఆర్ ఆటోనమస్. ఆటోనమీ రావడం వల్ల మాకేంటి అవుతున్నదంటే వీ హ్యావ్ చేంజ్డ్ బిట్ మోర్ ప్రాక్టికాలిటీ ఇందులో వచ్చింది. మిగతా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి మాకు డెలివర్ చేస్తున్నారు. కొన్ని సబ్జెక్ట్స్ వీ కెన్ ఆస్క్ ఓన్లీ ద ఇండస్ట్రీ టు కమ్ అండ్ టీచ్ ఫర్ అస్. So this is one of the greatest advantage. And inko most important, we are the only college that is offering MBA Business Analytics మన బెంగళూరు యూనివర్సిటీలో. ఇంకెవరు ఆఫర్ చేయట్లేదు. ఓకే. సో దట్ అందుకే కాన్ఫిడెన్స్ ఒకటి ఉంది. అంటే ఒకటి స్ట్రాటజరీగా మీరు చేసుకున్నారంటే గవర్నమెంట్ నుంచి మా ఒక్కరికే ఉంది ఇవ్వడానికి. రెండోది విత్ ఆల్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పెడగాజీ కానీ, మనం చెప్పే విధానం కానీ, దాంతో వీఆర్ బిట్ డిఫరెంట్. సార్ అంతా అంటే ఏ కాలేజ్ తీసుకున్నప్పుడు మీ కాలేజ్ మాత్రమే ఆ ప్రోగ్రామ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటారు? బిజినెస్ అనలిటిక్స్ ఏంటవుతున్నది అంటే బయట ఫారెన్ వాళ్ళు బాగా చేస్తున్నారు. మన ఇండియన్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ఆంధ్ర సైడ్ కానీ అందరూ ఎంఎస్కి వెళ్ళిపోతున్నారు. కొంతమందికి ఎంబీఏ వాళ్ళు కావాలి. ఎంబీఏ వాళ్ళకి బిజినెస్ అనలిటిక్స్ కావాలి అంటే నౌ దే నో బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఒకటే ఒక కాలేజ్ ఉంది రికగ్నైజ్ టు ఆఫర్ ఎంబీఏ బిజినెస్. సో ఎలా ఉంటుంది సార్ వాళ్ళ ఫ్యూచర్ ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత? మార్కెట్లో అయితే కోడర్స్ ఉన్నారు, లేదా బిజినెస్ మేనేజర్స్ ఉన్నారు. బట్ వీ డోంట్ హ్యావ్ మార్కెట్లోని బిజినెస్ మేనేజర్స్ డెసిషన్ తీసుకున్న డేటా వాళ్ళు లేరు. సో అక్కడ నాకు ఆ గ్యాప్ కనిపించింది మాకు. ఇది గ్యాప్ అనాలిసిస్ అంటాం మనం. ఈ గ్యాప్ అనాలిసిస్ చేసినప్పుడు మాకేంటి వచ్చిందంటే ఎంబీఏ వాళ్ళు కోడింగ్ కొంచెం చేసి క్విక్గా డెసిషన్ ఇవ్వడానికి వాళ్ళకి సమర్థ ఇది లేదు. సో దాంతో వీ గాట్ దిస్ నీడ్. ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడితే మాకు కేపీఎంజీ కానీ, పీడబ్ల్యూసీ, డెలాయిట్స్, బిగ్ 4 అంటారు, ఎర్న్స్ట్ అండ్ యంగ్ కంపెనీ, ఫ్లిప్కార్ట్ వాళ్ళు చాలా బాగున్నారు. వాళ్ళు అంటారు సార్ మాకు మేనేజర్స్ ఉన్నారు, వాళ్ళ అండర్లో మనుషులు ఉంటారు, వాళ్ళ కోడింగ్ వాళ్ళకి డెసిషన్ తీసుకోవడం రాదు. మేనేజర్కి కొంచెం ఆ కోడింగ్ వాడు ఏం చేయగలుగుతున్నా అది రావటం లేదు. సో ఈ నీడ్ అనాలిసిస్, గ్యాప్ అనాలిసిస్ అయిన తర్వాత మాకేంటి అర్థమైందంటే ఎస్ ఇండస్ట్రీకి ఉంది. సో వీ గాట్ ఇండస్ట్రీ ఫీడ్బ్యాక్, వీ గాట్ అకాడమిక్స్ ఫీడ్బ్యాక్, అండ్ దెన్ ఈ కోర్స్ డిజైనింగ్ అంతా జరిగింది. జరిగిన తర్వాత ప్లేస్మెంట్ ఎవ్రీబడి గెట్స్ పిక్డ్ అప్ నౌ. ఎస్పెషలీ ఫర్ ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ మీరు మాట్లాడుకున్నట్టు మా దగ్గర 60 సీట్కే కెపాసిటీ ఇచ్చాం. 92% ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ పాస్డ్ అవుట్ అండ్ హ్యావ్ గాట్ ద జాబ్స్. వెరీ బ్యూటిఫుల్ వన్. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ యావరేజ్ సాలరీస్ మోర్ దెన్ జనరల్ ఎంబీఏ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా స్కిల్ సెట్ ఉంది జనరల్ ఎంబీఏ వాళ్ళకన్నా ఎంబీఏ అనలిటిక్స్కి. సో అందుకే ఇట్స్ గోయింగ్ ఆన్ విత్. నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డిపార్ట్మెంట్ స్పెషాలిటీ గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. ప్లెజర్. థ్యాంక్ యూ.